ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరే అరుదైన అవకాశం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి దక్కింది. ఫ్యామిలీతో పాటు లండన్లో ఈ ఎంజాయ్మెంట్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, సరదా సన్నివేశాల గురించి డిస్కస్ చేద్దాం. మనతో అనలిస్ట్ శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. తుస్సాడ్స్ మ్యూజియంలో ఎవరికైనా డ్రీమ్, అది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద మనం చూడాలి. జీవితకాల కళ. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆ క్లబ్లో చేరారు, తుస్సాడ్స్ మైనపు బొమ్మల క్లబ్లో. ఎలా ఉంది? చాలా అద్భుతమైన, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసాం. సకుటుంబ సపరివార సమేతంగా అక్కడికి వెళ్ళారు. చివరికి తన పెంపుడు కుక్క రైమ్తో కలిసి. ఇది ఒక హిస్టారికల్ డేనే మనం, ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తి ఇంతకుముందు ప్రభాస్ ఉన్నాడు, తర్వాత మహేష్ బాబు, తర్వాత అల్లు అర్జున్, తర్వాత రామ్ చరణ్. ఇక మైనపు విగ్రహం సేమ్ డిటో, మనిషిని పోలిన మనిషే. మేడం టుస్సాడ్స్లో అదొక చారిత్రాత్మక ఇదిగా అందరూ చూసుకుంటారు. అమితాబ్ బచ్చన్ కాడి నుంచి ఈరోజు రామ్ చరణ్ వరకు చూసుకుంటే కనుక అందరూ కూడా బ్రిటన్ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషంగా అభిమానులు సందర్భంలో గడవటం కావచ్చు. దాని ఆవిష్కరణలో చిరంజీవి గారు, సురేఖ గారు, ఉపాసన గారు ఉండటం. క్వీన్ ఎలిజబెత్, రెండవ క్వీన్ ఎలిజబెత్ రాని తర్వాత, అంటే తన ఆ రోజుల్లో తన పెంపుడు కుక్కను చాలా విశ్వాసంగా చూసుకునే ఇది. ఆ తర్వాత రామ్ చరణ్కి అవకాశం దక్కినట్టుంది. ఎందుకంటే మనుషులు కుక్కపిల్లతో పాటు కూర్చున్నాడు. తన కుక్కపిల్లలు సేమ్ డిటో వాళ్ళు అట్లనే దించారు. అదే కుక్కపిల్ల తను కూర్చోవటం, క్లింకారా కూడా అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హృదయానికి అత్తుకునే విధంగా ఉంది. కాబట్టి యుద్ధ వాతావరణం రీత్యా ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు కూడా రివీల్ చేయాలి ఈ సిచ్యువేషన్లోని. కాబట్టి సద్దుమణిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోరిక మేరకు వాళ్ళ హ్యాపీ కుటుంబాల్లో మంచిగా సంతోషం కదా అకేషన్ అనే ఉద్దేశంతో నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం, ఎందుకంటే ఈ నెల 16 వరకు అభిమానులందరూ సందర్శనార్థం యూకేలో లండన్లో ఉంచారు. 16 తర్వాత సింగపూర్లో కూడా మేడం టుస్సాడ్స్ మ్యూజియం ఉంది. అక్కడ శాశ్వతంగా అక్కడ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఏషియన్ సెలబ్రిటీస్ అందరూ అక్కడ కొలువు తీరుతారు. అంతే కదండి. ఎందుకంటే బాలీవుడ్ నటులే కాకుండా తెలుగు వాళ్ళు కూడా దీనికి తీసిపోవడం విధంగా. రామ్ చరణ్ గారు కూడా ఏదో మెగాస్టార్ కొడుకు కాదు, మెగాస్టార్ గారిది లేదు అక్కడ, గ్లోబల్ స్టార్ ఎదిగాడు. తండ్రిని మించిన తనయుడికి ఎదిగాడు. ఇంక తండ్రికి ఇంకేం కావాలా? తన కొడుకుని అక్కడ అటువంటి అమితాబ్ బచ్చన్ సరసన ఐశ్వర్య రాయ్, తర్వాత షారుఖ్ ఖాన్, తర్వాత ఈ రోజున వాళ్ళ కొడుకు అక్కడ మైనపు విగ్రహాన్ని పోయి చూస్తూ ఆయన కూడా నుంచొని వెనక వాళ్ళ భుజాల మీద చేతులు వేసి, అంటే అందులో మనవరాలు, నెక్స్ట్ జనరేషన్, 3rd జనరేషన్ మనవరాలు బాగా సందడి చేసినట్టుంది. అక్కడ క్లింకారా కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి. అంతే, చాలా చక్కగా. అంటే ఇక్కడ ఈ మధ్య కొన్ని ఇది నుంచి కొద్దిగా తేలుకొని బయటకు వచ్చి అనేక విమర్శలు రకరకాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఇన్సిడెంట్స్ అవన్నీ అయిన తర్వాత పెద్ద సినిమా చాలా బిజీ షెడ్యూల్లో ఒకవైపు ఆయన వేవ్స్లో కూడా మనం చూసాం. చిరంజీవి గారి ప్రాధాన్యత, దేశం ప్రముఖ నటులతో మోదీ గారు ఇచ్చిన ప్రాధాన్యత మనం చూసాం. తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ దీన్ని ఏదైతే ఉందో మైనపు విగ్రహాన్ని, ఇందాక చెప్పినట్టుగా జీవిత కాలపు కళ శాశ్వతంగా అక్కడ ఉండటం అంటే మన దేశం మన భుజాన మీద ఎక్కి పాలించిన బ్రిటిష్ వాళ్ళ దేశంలోనే మన విగ్రహాలు ఉంటామంటే, మన తెలుగు నటులు ఉంటామంటే చాలా అదృష్టంగా, ప్రెస్టేజ్గా భావిస్తారనమాట. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరణ, ఆ తర్వాత జరిగినటువంటి సరదా సన్నివేశాలు. ఇక 16వ తేదీ వరకు యూకేలో, లండన్లో ప్రధానంగా ఇది డిస్ప్లేలో ఉంటుంది. ఆ తర్వాత సింగపూర్ వస్తుంది. సింగపూర్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఇక మీదట రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని చూసే అవకాశం అయితే అందరికీ దక్కుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.